నమస్కారం. కేఎన్ఎన్ న్యూస్కి స్వాగతం. మోహన్ బాబు ఇంటి వద్ద జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీయూడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ అన్నారు. మోహన్ బాబు జర్నలిస్టులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితులపై చర్యలు తీసుకోవాలని కోరారు. టీయూడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడారు. మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచు మనసుతో గొడవ జరుగుతున్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్ కి వెళ్లారని చెప్పారు. ఆక్రోశానికి గురైన మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై విచక్షణరహితంగా దాడి చేశారన్నారు. దాంతో రంజిత్ అనే టీవీ9 జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. రంజిత్ తో పాటు మరో ఇద్దరి గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ప్రభుత్వమే వైద్య సదుపాయం కల్పించాలని కోరారు. జర్నలిస్టులపై ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు పట్నం శెట్టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఆబిద్, ఆర్గనైజేషన్ సెక్రటరీ రజాక్, శ్రీకాంత్, రామేశ్వర్, ముదాం శంకర్, శివ, చక్రధర్, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మోహన్ బాబును వెంటనే జర్నలిస్టులపై దాడులా మోహన్ బాబును వెంటనే జర్నలిస్టులపై దాడులను విలేకరులపై దాడులా జర్నలిస్టులపై దాడులా జర్నలిస్టులపై దాడులా మోహన్ బాబును వెంటనే We want justice. We want justice. We justice. Justice. We want justice. We want justice. We want justice. Journalists by Dadala. హైదరాబాద్ లో మోహన్ బాబు విచక్షణ రహితంగా జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ఆయనపై ప్రభుత్వం వెంటనే కేసు నమోదు చేయాలి. వెంటనే సినిమా జీవితంలో విలన్ గా నటించి ఆయన నిజ జీవితంలో కూడా విలన్ గా తయారై ఈరోజు జర్నలిస్టులపై, విధి నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులపై దాడి చేయడం నిజంగా సిగ్గుచేటు. ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం, పోలీస్ యంత్రాంగం అక్కడ ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరించడం నిజంగా సిగ్గుచేటు. వెంటనే మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలి. కేసు నమోదయ్యే వరకు జిల్లాలో వివిధ రూపాల్లో ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. వెళ్ళినటువంటి టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై మోహన్ బాబు గారు అతని మైక్ తీసుకొని గుంజుకొని అతనిపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం అనేది గతంలో కూడా జరిగినటువంటి సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి జరగకుండా ఉండాలని చెప్పేసి అధికారులు, ప్రభుత్వము కఠినంగా వ్యవహరించేసి ఇలాంటి వాళ్లకు మోహన్ బాబు లాంటి నటుడు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీయూడబ్ల్యూజే ఐజేయు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు మేము ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఆయన 40 ఏళ్ల జీవితంలో మోహన్ బాబు గారు ఎన్నో సినిమాల్లో విలన్ గా ఆయన నటించడం జరిగింది. ఇప్పుడు నిజ జీవితంలో ఒక అయ్యప్ప మాల ధరించినటువంటి ఒక జర్నలిస్టు నిన్న మీడియా కవరేజ్కి వెళ్ళి అతనికి సంబంధించిన ఒక ఇష్యూ జరుగుతుంటే దాని విషయంలో మాట్లాడుతుండగా అతను మైక్ను గుంజుకొని అతని తలపై దాడి చేయడం జరిగింది. ఇలాంటి దాడి చేయడం వల్ల రంజిత్కి తీవ్రంగా ఆయనకు తల భాగంలో బాగా గాయాలైనాయి. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఆయన కుటుంబాన్ని, రంజిత్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. అలాగే ఏదైతే దాడి చేసినటువంటి నటుడు మోహన్ బాబుపై కఠినంగా సెక్షన్లు పెట్టి ఆయనను అరెస్ట్ చేసి
రిమాండ్ తరలించాలని చెప్పేసి జర్నలిస్టులు అందరం కోరడం జరుగుతుంది. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము, ఇక మీదట జర్నలిస్టుల పైన దాడులు గిట్లా జరిగినట్లయితే కఠినంగా ఉండాలి. అవి జర్నలిస్టుల మీద దాడి చేయాలంటే కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా వాళ్ళకి రావాల్సిన ఉంది. కాబట్టి మేమందరం కోరుతున్నాం, వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నిన్న హైదరాబాద్ లో టీవీ9 రిపోర్టర్ రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడిని నిరసిస్తూ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎలియాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కల వేణు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో మీడియా కవరేజ్కు వెళ్ళిన టీవీ9 రిపోర్టర్పై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం సిగ్గుచేటు. దానికి నిరసనగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ఈరోజు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో నటుడు మోహన్ బాబుపై కేసు పెట్టడం జరిగింది. కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తుంది. సినీ నటుడు మోహన్ బాబు ఒక జర్నలిస్ట్పై టీవీ9 రిపోర్టర్ తేజపై లోగోతోని కొట్టి ఆయన చాలా తీవ్ర గాయపడింది. ఆ విషయంలో ఈరోజు మేము కామారెడ్డికి మా యూనియన్ తరఫు నుంచి కామారెడ్డి SHO గారిని కలిసి ఒక పిటిషన్ ఇవ్వని ఆయన మీరు చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని. ఇది జర్నలిస్టులపై దాడు సిగ్గుచేటు. ఇటువంటి దాడులు కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ సీఎం హోంమంత్రి ఆయన ఆధ్వర్యంలో ఉన్నదా కాబట్టి ఇటువంటి దాడులు చేసిన వాళ్ళపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈసారి ఇప్పుడు చూస్తే డాక్టర్ల మీద దాడి చేస్తే 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇలాంటి చట్టం ఉన్నది. అలా అసంటి చట్టం కూడా జర్నలిస్ట్ పై దాడి చేసేటోళ్ళ మీద కూడా వర్తించేట్లా తీసుకురావాలని కోరుతున్నాం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సంస్కృతిపై దాడి జరుగుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యమ కాలంలో తెలంగాణ సంస్కృతిని మరిపించే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పి కొట్టామన్నారు. మన సంస్కృతిని పరాధీనం చేసే కుట్ర జరుగుతోంది. తెలంగాణ వాదులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఏడాది పాలన విజయోత్సవాలలో తెలంగాణ సంస్కృతి మంట కలిసిందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో సినిమా పాటలు పాడించారని చెప్పారు. ఈ మత్తులో పడే ఆ రోజు ఉన్న తెలంగాణను ఊడగొట్టి ఆంధ్రాలో కలిపారని గుర్తు చేశారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులు ఈ మత్తులో పడి తెలంగాణ భాషా యాసలను తొక్కేశారని తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి వెళ్లారని చెప్పారు. ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వాళ్ళు ఉద్యమం చేశారని, తెలంగాణ తల్లిని ఉమ్మడి పాలన నుంచి విముక్తి చేయాలని ఆ రోజే కంకణం కట్టుకున్నారని తెలిపారు. కేసీఆర్ ఇరుసులా ఉండి ఉద్యమాన్ని కొనసాగించారన్నారు. అన్ని రకాల సాంస్కృతిక దాడులను కేసీఆర్ తిప్పికొట్టారని, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన, గోదావరి కృష్ణ పుష్కరాలు ఘనంగా నిర్వహించిన కేసీఆర్ ఉద్యమం చదివేనన్నారు. సగటు తెలంగాణ వాదిగా నేను ఇవాళ ఈ పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. దయచేసి మిత్రులందరికీ కూడా నేను కొన్ని పాటలు వినిపిస్తా. ఇదేదో జోక్ కొరకో, సంతోషం కొరకో, ఇంకో దాని కొరకో కాదు. బాధతోనే మళ్ళొకసారి చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. ఏం జరుగుతుంది వాళ్ళ ఈ రాష్ట్రంలో, తెలంగాణకు మళ్ళీ ఏం జరగబోతుంది, తెలంగాణ సంస్కృతికి మళ్ళీ ఏ రకమైన ప్రమాదం రాబోతుంది అన్న విషయాల్ని ఈ సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమకారుల దృష్టికి, తెలంగాణ ప్రజల దృష్టికి, అందరి దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ బాధతోనే నేను దీన్ని వినిపిస్తూ ఉన్నాను మీకు. నేను
ఇదొకటి అయిపోతుంది. ఇవన్నీ ఒకటొకటి వేరు వేరువి. అదాంజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కళ ఆఫీసుడు ఎల్లారోజా పువ్వు చేతికిచ్చి చూడు అతరి ముందు ఆయన పంటడు ఒక్కసారి పడితే మా హల్లెక్కనందయ్యడు ఒకే అని అంటి మా ఓయొద్దు రమ్మంటాడు ఒక్కసారి పడితే మా పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఒకే అని ఇది ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజులుగా జరిపిన ఉత్సవాలు. నేను తెలంగాణ తల్లి అని చెప్పి వాళ్ళు ప్రారంభించిన కార్యక్రమం లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణ మొదలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పరాని చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలా కోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్. రాజంపేట మండల కేంద్రంలో బీసీ కాలనీ వాసులు నిరసన చేపట్టారు. విద్యుత్ దీపాలు, మంచినీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీలో సుమారు 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. పేరుకే మండలం కానీ ఇక్కడ ఎలాంటి కనీస సౌకర్యాలు లేవని కాలనీ వాసులు అంటున్నారు. తమ సమస్యల గురించి అధికారులకు, రాజకీయ నాయకులకు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని, అందుకే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టినట్టు తెలిపారు. సీసీ రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర సమస్యలు పరిష్కరించాలని రాస్తా రోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కాలనీ వాసులను సంధాయించారు. పై అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ధర్నా విరమించారు. మీ వాటర్ మెయిన్ రాజు దీనిలో చాలా రకాల ప్రాబ్లమ్స్ తో ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ఈ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా డ్రైనేజీ ప్రాబ్లం చాలా ఉంది. వీధి దీపాలు కూడా లేక చాలా ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా నీటి ఎద్దడి కూడా చాలా ఉంది. మిషన్ భగీరథ వల్ల లైన్స్ ఇచ్చారు కానీ వాటర్ ఏది రావట్లేదు. 2 సంవత్సరాల నుంచి కూడా అసలు వాటర్ లేదు. మా బీసీ కాలనీలో 50 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ 50 కుటుంబాలకు గాను ఒకటే బోర్ ఉంది. ఆ బోర్ ద్వారా కూడా నీటి ఎద్దడి సమస్య చాలా ఉంది. కాబట్టి వెంటనే మా సమస్యలన్నీ పరిష్కరించాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాము. అలాగే అధికారులను కూడా కోరుకుంటున్నాము. తర్వాత మా బీసీ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి అధికారికంగా అధికారులు వచ్చి అన్ని చూసుకుంటూ ఒక్కొక్క దాన్ని వెంబడే పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్
ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్, ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన, కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కోటగిరి మండలం సుద్దలం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పాడి పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి గర్భకోశ వ్యాధులున్న పశువులకు చికిత్సలు చేశారు. పాడి పశువుల యాజమాన్య పద్ధతులు, దూడల పోషణ, కృత్రిమ గర్భధారణ ప్రాముఖ్యత తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. కోటగిరి మండలం సుద్దలం గ్రామంలో పశుగణాభివృద్ధి సంస్థ మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గర్భకోశ వ్యాధులు, పశువులకు కృత్రిమ గర్భధారణ, సాధారణ చికిత్స అందించారు. అలాగే ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పశు వైద్యులు మాట్లాడారు. ఇంతకు ముందు దున్నదాటి చిన్న ఇంజెక్షన్ చేసినా అది ఆడో మగో పుట్టే అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు అలా కాకుండా 100% ఆడదూడనే పుట్టేటట్టు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈ శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి రైతులకు పలు సూచనలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. इधर చూసుకురా ఉన్నారు సార్. ఎవరు తీసుకోలేదు. పశు సంవర్ధక శాఖ తరపున సుద్దలం గ్రామానికి నన్ను ఆహ్వానించిన నా సుద్దలం గ్రామ రైతు సోదరులకు. కామారెడ్డి జిల్లాలో బాల్య వివాహాలను ICDS అధికారులు అడ్డుకుంటున్నా ఆగడం లేదు.
అధికారులు తమకున్న సమాచారంతో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో కొంతవరకు బాల్య వివాహాలు తగ్గినట్టు కనిపిస్తున్నా లోపల గుట్టు చప్పుడు కాకుండా చేస్తున్నారు. ఇందుకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా బేర్కూర్ మండలం చించోలి గ్రామంలో బాల్య వివాహాన్ని ఐసిడిఎస్ అధికారులు అడ్డుకున్నారు. బాల్య వివాహం వల్ల కలిగే అనర్థాలపై ఇరు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అవగాహన కల్పించిన వారిలో సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత, మీనా, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.